లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన భారతదేశ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆయన కోరారు. బార్ అండ్ బెంచ్ సమాచారం ప్రకారం 2003లో యునైటెడ్ కింగ్డమ్లో రిజిస్టర్ అయిన బ్యాకప్స్ లిమిటెడ్ డైరెక్టర్లు సెక్రటరీలలో రాహుల్ గాంధీ ఒకరిని 2019లో హోంశాఖకు సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. 2005 అక్టోబర్ 10, 2006 అక్టోబర్ 31న ఆ సంస్థ దాఖలు చేసిన రిటర్న్స్లో రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్లు స్వామి ఆ లేఖలో తెలిపారు. 2009 ఫిబ్రవరి 17న కంపెనీ రద్దు చేసినప్పుడు చేసుకున్న దరఖాస్తులో రాహుల్ బ్రిటిష్ జాతీయతను మరోసారి ప్రకటించినట్లు ఆయన ఎంహెచ్ఏ దృష్టికి తెచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 భారత పౌరసత్వం చట్టం 1955ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్టు స్వామి ఆరోపించారు. కాగా దీనిపై 15 రోజుల్లోగా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతూ 2019 ఏప్రిల్ 29న రాహుల్ గాంధీకి హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసినట్లు చెబుతున్నారు. ఎంహెచ్ఏ లేఖ రాసి 5 ఏళ్లైనా ఇంతవరకు రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ ఇంతవరకు 5 సార్లు ఎంపీగా ఉన్నారు. 2004, 2019 మధ్య 3 సార్లు అమేథీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చేయి చూసినప్పటికీ కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. వాయనాడ్ నుంచి కూడా ఎన్నికైనప్పటికీ ఆ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో విపక్ష నేత హోదా దక్కింది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన భారతదేశ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆయన కోరారు. లీగల్ వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ సమాచారం ప్రకారం 2003లో యునైటెడ్ కింగ్డమ్లో రిజిస్టర్ అయిన బ్యాకప్స్ లిమిటెడ్ డైరెక్టర్లు సెక్రటరీలలో రాహుల్ గాంధీ ఒకరిని 2019లో హోంశాఖకు సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. 2005 అక్టోబర్ 10, 2006 అక్టోబర్ 31న ఆ సంస్థ దాఖలు చేసిన రిటర్న్స్లో రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్లు స్వామి ఆ లేఖలో తెలిపారు. 2009 ఫిబ్రవరి 17న ఆ కంపెనీ రద్దు చేసినప్పుడు చేసుకున్న దరఖాస్తులోనూ రాహుల్ బ్రిటిష్ జాతీయతను మరోసారి ప్రకటించినట్లు ఆయన హెచ్ఎంఏ దృష్టికి తెచ్చారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 భారత పౌరసత్వం చట్టం 1955ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్టు స్వామి ఆరోపించారు. కాగా దీనిపై 15 రోజుల్లోగా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతూ 2019 ఏప్రిల్ 29న రాహుల్ గాంధీకి హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసినట్లు చెబుతున్నారు. MHA లేఖ రాసి 5 ఏళ్లైనా ఇంతవరకు రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ ఇంతవరకు 5 సార్లు ఎంపీగా ఉన్నారు. 2004-19 మధ్య 3 సార్లు అమేథీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెవి చూసినప్పటికీ కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. వాయనాడ్ నుంచి కూడా ఎన్నికైనప్పటికీ ఆ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో విపక్ష నేత హోదా దక్కింది.